ఇన్వెస్టర్లకు ఇది ఒక పరీక్షా సమయం కంటే చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఇవాళ 22,100 దాకా వచ్చింది. ఒకసారి ఇవాళ సృష్టించిన రికార్డులు, నెగటివ్ రికార్డ్స్ వినిపిస్తాను. నిఫ్టీ 50 హిట్స్ నియర్లీ 9 months లో, 9 నెలల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 50 స్లిప్స్ ఇంటూ నెగటివ్ టెరిటరీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అంటే ఈ సంవత్సర కాలంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నష్టాలే. నిఫ్టీ డిక్లైన్స్ ఫర్ 8 కన్సిక్యూటివ్ సెషన్స్. లాస్ట్ 8 సెషన్స్గా ప్రతిరోజు నష్టమే. నిఫ్టీ గెయిన్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ ఫిబ్రవరి నెల మొత్తంలో కేవలం 2 రోజులు మాత్రమే పాజిటివ్గా ముగిసింది. నిఫ్టీ డిక్లైన్స్ 5.3% ఇన్ ఫిబ్రవరి, బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్ సిన్స్ October 24 మనం హైయెస్ట్ అనుకున్నాం. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఈసారి ఫిబ్రవరిలో. నిఫ్టీ ఫాల్స్ బ్యాక్ టు జూన్ 2024 లెవెల్. అంటే జూన్లో ఏ స్థాయిలో ఉందో నిఫ్టీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది. ఓన్లీ 4 నిఫ్టీ స్టాక్స్ ట్రేడ్ ఇన్ గ్రీన్. 50 స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ 50లో, దానిలో కేవలం 4 మాత్రమే పాజిటివ్గా ఇవాళ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. సో ఇన్ని రికార్డ్స్ అంటే ఏదో పాజిటివ్ కాదు, అన్ని నెగటివ్ రికార్డ్స్. ఇన్వెస్టర్లకు ఇది ఒక పరీక్షా సమయం కంటే చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఇవాళ 22,100 దాకా వచ్చింది. ఒకసారి ఇవాళ సృష్టించిన రికార్డులు, నెగటివ్ రికార్డ్స్ వినిపిస్తాను. నిఫ్టీ 50 హిట్స్ నియర్లీ 9 months లో, 9 నెలల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 50 స్లిప్స్ ఇంటూ నెగటివ్ టెరిటరీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అంటే ఈ సంవత్సర కాలంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నష్టాలే. నిఫ్టీ డిక్లైన్స్ ఫర్ 8 కన్సిక్యూటివ్ సెషన్స్. లాస్ట్ 8 సెషన్స్గా ప్రతిరోజు నష్టమే. నిఫ్టీ గెయిన్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ ఫిబ్రవరి నెల మొత్తంలో కేవలం 2 రోజులు మాత్రమే పాజిటివ్గా ముగిసింది. నిఫ్టీ డిక్లైన్స్ 5.3% ఇన్ ఫిబ్రవరి, బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్ సిన్స్ October 24 మనం హైయెస్ట్ అనుకున్నాం. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఈసారి ఫిబ్రవరిలో. నిఫ్టీ ఫాల్స్ బ్యాక్ టు జూన్ 2024 లెవెల్. అంటే జూన్లో ఏ స్థాయిలో ఉందో నిఫ్టీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది. ఓన్లీ 4 నిఫ్టీ స్టాక్స్ ట్రేడ్ ఇన్ గ్రీన్. 50 స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ 50లో, దానిలో కేవలం 4 మాత్రమే పాజిటివ్గా ఇవాళ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. సో ఇన్ని రికార్డ్స్ అంటే ఏదో పాజిటివ్ కాదు, అన్ని నెగటివ్ రికార్డ్స్.